కోరుచున్నాము. మిత్రులారా, నా బహుజన బంధువులారా, ప్రతి ఒక్కరు కూడా అందరు సహకరించి ఈ వెహికల్ ముందు నడవలసిందే కోరుచున్నాము. దయచేసి అందరు కూడా మా అన్న నడవడం మా ముందర దయచేసి ముందరికి రావాల్సింది కోరుచున్నాము. సార్ వెహికల్ మీద ఉన్నాడు, మీరు అందరు వెహికల్ ముందు కూడా జామ్ అవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముందుకు నడవాలని కోరుతా ఉన్నాం. మన గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడు క్రమశిక్షణతో విధిగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాల్సిందిగా కోరుతున్నాము. జై భీమ్. ఆర్ఎస్పీ గారి బహుజన బిడ్డలు, మన ప్రియతమ నాయకుడు బహుజన బిడ్డ ఈ రోజు జరిగే ర్యాలీ 3వ తారీఖు మన విజయ సంకేతంగా చూపెట్టుకోవాలి. ఎవరికి ఆటంకం జరగకుండా మనం ఈ రోజు ఎదురు ఉన్న అపోజిట్ పార్టీలకు బొట్లు కార్చబట్ట గడబుట్టాలి. మనం బహుజనం గెలవాలి. సార్ గెలవడం కాదు, మనం గెలవాలి. మనం గెలిస్తే సార్ గెలిచినట్టు. మనం అందరం విధిగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో పోవాలి. క్రమశిక్షణ బహుజన్ సమాజ్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అదే క్రమశిక్షణతో వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. బీవీఎఫ్ టీం బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు మిత్రులు, బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు
సమాజ్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు
మనకద్దు కారు గుర్తు కోటెయ్యద్దు చేతు గుర్తు కోటెయ్యద్దు మన బతుకులు ఆగంగా వద్దు బహుజన సమాజ్ పార్టీరా సబ్బండ కులాలకు అధికారం తెలంగాణ బహుజనులదిరా ఆ బహుజనులే గెలవాలిరా ఏనుగు గుర్తుకు ఓటేద్దాం ద్రౌపది పాలన తెచ్చేద్దాం ద్రౌపది పాలన తెచ్చేద్దాం మహనీయులు కలగల్లా నీలి జెండాను ఎగరేద్దాం రావాలి 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 తెలంగాణను ఏలాలే గజ్జల శోభరాయాలే బహుజన జై బీఎస్పీ జై బీఎస్పీ జై బీఎస్పీ నుంచి మన బతుకులు 3వ తారీఖు తర్వాత మారబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి
ఎమ్మెల్యేగా ప్రవీణ్ అన్న అయితే ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయి. నిజంగా ఎవడెవడో సింగపూర్ చేస్తా లండన్ చేస్తా అన్నాడు కదా, నిజంగా సిరిపూర్ నియోజకవర్గాన్ని సింగపూర్ చేసే దమ్ము ఒక్క ఆర్ఎస్పీకి మాత్రమే ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే ఒక్కసారి నా కోసం రిధం కలుపుతూ గట్టిగా చప్పట్లతో పల్లె పల్లెలు పల్లె పల్లెలు గదినాయో బహుజన దండులో ప్రవీణు సారుతో ఏనుగు గుర్తును పట్టినారో సిరిపూరు పల్లెలు. చప్పలు కూడా కొడతలేరు మీరు. పల్లె పల్లెలు గదినాయో బహుజన దండులో ప్రవీణు సారుతో ఏనుగు గుర్తును మన ఏనుగు గుర్తును పట్టినారో సిరిపూరు పల్లెలు అక్షర జ్యోతితో. ఎగరయి రామన నీలి జెండా సిరిపూరు పల్లెల గుండె నిండా, ఎగరయి రామన నీలి జెండా సిరిపూరు పల్లెల గుండె నిండా. సబ్బండ వర్గాలు ఉండే అండా అడిగ ఈ సిరిపూరు చిన్నవాడ. తప్పలు గట్టి కొట్టాలే, తప్పలు గట్టి కొట్టాలే. పొలి మేర పొలికేక పెట్టాలి రో బిఎస్పీ జెండా ఏనుగు గుర్తుతో. నువ్వు పొలి మేర పొలికేక పెట్టాలి రో, నువ్వు పొలి మేర పొలికేక పెట్టాలి రో బిఎస్పీ జెండా ఏనుగు గుర్తు. సిరిపూరు సింగాలు గదనాలే రో సారుతో. ఇప్పుడు సార్ మాట్లాడతాడు. సార్ మాట్లాడకంటే ముందు బహుజనుడు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? ఈరోజు కౌటాల పట్టణంలో చరిత్రలో కని విని ఎరగని రీతిలో భూకంపం సృష్టించిన మన కౌటాల బిడ్డలకు జై భీమ్, జై జ్యోతి, జై శివాజీ, జై కమరంబే, జై తెలంగాణ. మిత్రులారా, ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే అవుతున్నాడంటే మీరందరూ ఎమ్మెల్యేలు అయినట్టే మిత్రులారా. ఆ పూలు పండ్ల అమ్ముకునే అక్కలు, ఈ షాపులలో ఉన్న తమ్ముళ్ళు, ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి జెండాలు పట్టుకొని వచ్చిన అందరూ అక్కళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరు కూడా ఎమ్మెల్యేలు అయినట్టే. అవునా కదా? ఎన్ని రోజులని ఈ గోస. రోడ్లు లేవు, నీళ్ళ కోసం బిచ్చమడుక్కునే పరిస్థితి, చదువు లేదు, మరి ముఖ్యంగా ఉద్యోగాలు లేవు, మన పొలాలకు నీళ్లు రావు. ఆ నీళ్లు తీసుకురావడానికి ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప మన ఆస్తులు పెంచుకోవడం లేదు. కానీ నవంబర్ 30వ తారీఖు నాడు సీను మారబోతున్నది. అవునా? 1,00,000 మెజారిటీతోని సిర్పూర్ ప్రజలు గెలవాలి, తగ్గేదేలే. 1,00,000 మెజారిటీతోని సిర్పూర్ ప్రజలు గెలవాలి. ప్రవీణ్ కుమార్ కాదు ఇక్కడ ఎలక్షన్లలో నిలబడ్డది, సిర్పూర్ బిడ్డలు బెజ్జూరు, కౌటాల, మానేపల్లి, పెంచికల్పేట, దైగాం, సిర్పూర్, కాగజ్ నగర్ బిడ్డలు నిలబడ్డారు. మిత్రులారా, సిర్పూర్ గెలవాలి, సిర్పూర్ గెలవాలి, సిర్పూర్ గెలవాలి. మనకు మంచి చదువు రావాలి. మన బిడ్డలు కూడా విమానాలు ఎక్కాలి, విదేశాలకు పోవాలి, అందరిలాగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి, పూలమ్మిన చేతులతోనే, కళ్ళు గీసిన చేతులతోనే, కొడవళ్ళు పట్టుకున్న చేతులతోనే, కచ్చులాలు నడిపిన చేతులతోనే, కంప్యూటర్లతో కూడా ఆడుకోవాలి. మిత్రులారా, ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులందరూ కూడా డిగ్రీలు చేసి, పీజీలు చేసి ఈరోజు కూలీ పని చేస్తున్న పరిస్థితి నుండి మన పిల్లలందరికీ కేవలం తెలంగాణలో కాదు, ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ ప్రవీణ్ కుమార్ నిద్రపోవడం చెప్తున్నా. మిత్రులారా,
పోడు భూములకు పట్టాలు రావాలి. కేవలం ఎస్టీలకే కాదు, బీసీలకు ఎస్సీలకు కూడా పోడు భూములు నిద్రపోవడం చెప్తున్నా మిత్రులారా. మరి మనకు 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి కౌటాలలో, ఒక్కటి కూడా పనిచేస్తలేదు. తుమ్మిడి హట్టిలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కేసీఆర్ తోని కుమ్మక్కై 4,000 కోట్ల కుంభకోణం చేసి మన నోట్ల మట్టి కొట్టిండ్రు తుమ్మిడి హట్టిలో. ఒకవేళ తుమ్మిడి హట్టిలో ప్రాజెక్ట్ వచ్చింటే ఇవాళ రైతులందరూ కూడా చాలా ఆనందంగా బతికేటోళ్ళు. ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా సస్యశ్యామలమయ్యేటివి. ఇవాళ అవన్నీ పోయినాయి. 1,15,000 కోట్ల రూపాయలు ఇలా గంగలో కలిసినాయి మేడిగడ్డ దగ్గర. మిత్రులారా, మన గురించి, మన కౌటాల గురించి, మన సిర్పూరు గురించి, మన మానేపల్లి గురించి మాట్లాడే ఎమ్మెల్యేలు కావాలి, పప్పు శుద్ధలు కాదు మిత్రులారా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు నేను సట్టా ఎట్లా ఆడిపియాలి, ఎంతసేపు నేను ఇసుక దందా ఎట్లా చేయాలి, కంకర దందా ఎట్లా చేయాలి, లేకపోతే పేదోళ్ళ భూములు ఎట్లా కబ్జా చేయాలి, లేకపోతే పోడు భూములను గుంజుకొని నోటిబేడి భూములలో వెంచర్లు ఎట్లా చేయాలి, నా కుటుంబ ఆస్తులే బాగుండాలి. ఆంధ్ర నుంచి తీసుకొచ్చి కాంట్రాక్టర్లను, తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి కాంట్రాక్టర్లను, బెనామీ కాంట్రాక్టర్లను పెట్టి ఇక్కడున్న సంపద అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి ఎట్లా తరలించాలనే ఎమ్మెల్యేలు కావాలన్నా మీకు? అట్లాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా? అరే దోనో హాత్ ఖడా కర్కే బోలో, కావాలన్నా? కావాలన్నా? కారు కావాలన్నా, ఏనుగు కావాలన్నా? ఏనుగు కావాలి. కారు కావాలన్నా, ఏనుగు కావాలన్నా? ఈ మధ్యన కొత్త డ్రామా ఆర్టిస్ట్ వచ్చిండు, పాల్వాయి హరీష్ బాబు. రెబ్బెనలో పాల్వాయి పురుషోత్తమరావు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసిండు. పాల్వాయి రాజ్యలక్ష్మి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కొడుకును డాక్టర్గా చేసిండ్రు. కానీ మరి చుట్టుపక్కల ఉండే గిరిజన బిడ్డలను కానీ, మాలీ బిడ్డలను కానీ, ఆర్య బిడ్డలు కానీ వీళ్ళందరినీ ఎందుకు డాక్టర్లుగా చేయలేదు? నువ్వు ఒక్కరినే ఎందుకు డాక్టర్ అయినావు? అదే మన బిడ్డ, మీరు దత్తత తీసుకున్న ప్రవీణ్ కుమార్ 1000 మంది డాక్టర్లను తయారు చేసిండు మిత్రులారా. 100 మంది పిల్లలను విదేశాలకు పంపించిండు. 100 మంది పిల్లలను దేశంలో ఉండే అత్యుత్తమ యూనివర్సిటీలకు పంపించిండు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. మరి మీకు కమలం గుర్తు కావాలన్నా, ఏనుగు గుర్తు కావాలన్నా? దోనో హాత్ ఖడా కర్కే బోలో. కమలం గుర్తు కావాలన్నా, ఏనుగు గుర్తు కావాలన్నా? మన ఆర్య సోదరులు ఎంతో కాలంగా పోరాడుతున్నారు మాకు ఓబీసీ కోటాలో కలపమని. నిన్న యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు, మొన్న ఇంకెవరో మినిస్టర్ వచ్చిండ్రు, దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చిండు. మరి ఎందుకో పాల్వాయి హరీష్ బాబు గారి ఇంటి నెంబర్ చెప్పండి. ఇంతకు అర్థమైందా? 5 నెలలు అయింది నేను వచ్చి. నా ఇంటి నెంబరు ఇవాళ సిర్పూరులో ప్రతి బిడ్డకు కూడా తెలుసు. 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకుల ఇంటి నెంబర్లు కూడా తెలవని పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమైన పాలన తెలంగాణలో జరుగుతున్నదో. అందుకొరకే మిత్రులారా, దయచేసి నవంబర్ 30వ తారీఖు నాడు అందరికన్నా ముందే ఓటింగ్ దగ్గరికి పోయి లైన్లో నిలబడి లోపలికి పోయి 2వ నెంబర్లో ఉన్న మన గుర్తు ఏది? ఓట్లు కావాలి, భార్య బిడ్డల ఓట్లు కావాలి. అంతే తప్ప వీళ్ళు ఉద్యోగాలకు ఎక్కొద్దు, వీళ్ళు డబ్బులు సంపాదించవద్దు, వీళ్ళ ఇల్లు బాగు చేసుకోవద్దు. అంటే వీళ్ళు ఎప్పుడు గరీబీలోనే ఉండాలి, మీరెప్పుడు గడీలలో బతకాలి. ఎన్ని రోజులు పోయి ఈ పద. అందుకొరకే మిత్రులారా, బీజేపీకేసిన బీఆర్ఎస్ కేసిన ఓట్లు మాత్రం ఈ దొరలకే పోతాయి, దొరలకే అధికారం వస్తుంది. మరి మనందరినీ కాపాడే ఏకైక పార్టీ ఏది? మన బిడ్డలు ఆత్మగౌరవంతో విదేశాల్లో చదువుకోవాలన్నా, మన బిడ్డలు కూడా మంచిగా చదువుకొని కంపెనీలు పెట్టాలన్నా, మన బిడ్డలు సైకిల్ మోటార్లు వదిలి కార్లలో తిరగాలన్నా, మన ఊర్లకు రోడ్లు కావాలన్నా, మన వాగుల మీద బ్రిడ్జిలు కావాలన్నా, మన గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు కావాలన్నా, అదే విధంగా మన పొలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి, ఎత్తిపోతల నుంచి నీళ్లు కావాలన్నా ఏ గుర్తుకు ఓడాలి? ఏ గుర్తుకు ఓడాలి?
మిత్రులారా, నవంబర్ 30వ తారీఖు నాడు ఓట్లున్నాయి. అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మన ప్రత్యర్థులు దొంగలు 10 కోట్ల రూపాయలతోని నకిలీ సారాయి కొనుక్కొచ్చి ఊర్లలో స్టోర్ చేసిండు. నకిలీ సారాయి ఎందుకంటే ఎట్లాగో మనం ఓడిపోతున్నాం, తాగిపిచ్చి ఓడిపోతాం, కొడుకులు తాగి సస్తారని అనుకుంటున్నారు. దయచేసి ఆ సారా సీసాలు ముట్టుకోకండి. అదేవిధంగా నకిలీ బంగారు నాణాలు, నకిలీ బంగారు ఉంగరాలు, నకిలీ బంగారు నెక్లెస్లు తీసుకొచ్చి మళ్ళీ మన ముందర పెట్టి 10,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ మన ఓట్లు దొంగిలించి మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేద్దాం అనుకుంటున్నారు. మరి వాళ్ళకు ఓట్లు వేద్దామా? మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఒక్కసారి సిరిపూరును నిజంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి కోసం నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మిత్రులారా, ఒకటే ఒక్క అవకాశం. ఇంతమంది ఇన్ని 50 సంవత్సరాలు దొంగలకి ఇచ్చిండ్రు. ఒక్కసారి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇవ్వండి. దొంగలకు అవకాశం ఇచ్చిండ్రు, ఒక పోలీసుకి అవకాశం ఇవ్వండి. ఏం చేస్తానో నేను చేసి చూపిస్తాను. మిత్రులారా, నేను మీరు ఎమ్మెల్యే చేస్తే ఒక బంగళా కట్టుకొని 100 మంది గన్మెన్లతో నుండి మిమ్మల్ని భయపెట్టించడాను సిర్పూర్ ఎమ్మెల్యేగా వచ్చింది మళ్ళీ నా కుటుంబ దందా నెంబర్తో దందా నడపడానికి కాదు. మిత్రులారా, మీ ఏనుగు గుర్తుకు ఓటేసి దయచేసి దాని పక్కన ఇంకో వ్యక్తి ఫోటో ఉంటుంది. ఎవరైనా ఎట్లా గుర్తుపడతారు ప్రవీణ్ కుమార్ను? ఎట్లా గుండు అక్క చెప్తున్నారు, గుండు ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గుండు ఉంటుంది. సిర్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా గుండు లేదు, ప్రవీణ్ కుమార్ ఒక్కరికే ఉన్నది. అందుకే బరాబర్ కావాలి. మన బెంగాలీ బిడ్డలు బారే బిడ్డలు, ఆరే బిడ్డలు, మరి అదే విధంగా మహర్లు, చమర్లు, ముస్లింలు, కోయలు, గోండ్లు, అన్ని వర్గాల అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరూ తెలంగాణ బిడ్డలు. ఒకే ఒక అవకాశం ప్రవీణ్ కుమార్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఎంతో ప్రేమతోని, ఎంతో ఆప్యాయతతోని ఈరోజు కౌటాల మండలానికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, బహుజన్ సమాజ్ పార్టీని ఆశీర్వదించినందుకు ఇక్కడ మీ నాయకులకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మిత్రులారా, జై జ్యోతి, జై భీమ్, జై శివాజీ, జై కొమరంబే, జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. స్వెరోస్ నెట్వర్క్ లో ఎంతో తన శక్తికి మించి